హలో ఇన్వెస్టర్స్, ఇవాళ మనము జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పిన్ని స్టాక్ ఇది. ఈ కంపెనీని ఇప్పుడు బై చేయడం మంచిదా, బై చేయకపోవడం మంచిదా అనేది తెలుసుకుందాం. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. 91% గా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ నాకు కావాలి. ఇక వీడియోలోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ అనాలైజ్ చూసుకుంటే కదా, జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ కంపెనీ టవర్స్ ని బిల్డ్ చేస్తుంది, అలాగే వైర్లెస్ టెలికామ్ టవర్స్ ని ఆపరేట్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ చూసుకుంటే కదా 5315 crores. ఈ కంపెనీ లాస్ట్ 1 year చాలా మంచి రిటర్న్స్ అనేది ఇచ్చింది. లాస్ట్ 5 years కూడా మంచి రిటర్న్స్ అనేది ప్రొవైడ్ చేసింది. ఇక్కడ రిటర్న్స్ కానీ చూసుకుంటే 5 years లో 416%, 3 years లో 87%, 1 year లో 416%, 1 month లో 175% రిటర్న్స్ అనేది ఇచ్చింది. ఇయర్ టు డేట్ 217% రిటర్న్స్ ఇచ్చింది. మెయిన్ గా చూస్తే కనుక ఈ కంపెనీ ఇప్పుడు బై చేయకపోవడమే చాలా బెటర్. ఎందుకంటే 52 weeks రేంజ్ ని బ్రేక్ చేసింది. ఫర్దర్ గా ఇది స్టాక్ అనేది డౌన్ ఫాల్ అవుతుంది. చూసుకుంటే కనుక మనం అమాంతం స్టాక్ అనేది పెరిగింది. ఇక్కడ నుంచి అరౌండ్ జూన్ 6th నుంచి ఈ స్టాక్ అనేది అగ్రెసివ్ గా మూవ్ అవుతుంది. 52 weeks టచ్ అయింది. ఇక్కడ నుంచి స్టాక్ పడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఈ స్టాక్ ని మ్యానిపులేట్ చేస్తున్నారు. అలాగే ఈ కంపెనీ రెవెన్యూ చూసుకుంటే కనుక వచ్చేది టెలికామ్ టవర్స్ నుంచి వీళ్ళకి రెవెన్యూ వచ్చేది. ఇంకా ఫైనాన్షియల్ గా చూసుకుంటే కనుక క్వార్టర్లీ రిజల్ట్స్ లో వీళ్ళ సేల్స్ 331 crores ఉంది, చాలా పూర్ గా చేసింది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ 38.56 crores, నెట్ ప్రాఫిట్ చూసుకుంటే కనుక 240 crores మైనస్ లో ఉన్నారు. ఇక్కడ మనం ఈ ఫైనాన్షియల్ గా చూసుకుంటే కనుక అరౌండ్ 2021 నుంచి ప్రెసెంట్ 2024 వరకు వీళ్ళ నెట్ ప్రాఫిట్ అనేది ఎక్కడ లేదు, అన్ని మైనస్ లోనే ఉంది. సరే వీళ్ళు కప్పులు ఉన్నాయి, 3000 crores దాకా వీళ్ళకి కప్పు అనేది ఉంది. వీళ్ళు ఎక్కడ పే చేస్తున్నారంటే ఇక్కడ రిజల్ట్స్ లో మైనస్ అవుతాను చూడండి. రిజల్ట్స్ చూడండి, ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో అరౌండ్ 2013 నుంచి 2020 వరకు 663 crores నుంచి 17,894 crores దాకా వచ్చిందంటే అర్థం చేసుకోండి ఎంత ఈ కంపెనీ లోలో ఉందనేది. ఈ కంపెనీలో ఒకటే జరుగుతుంది, అయితే పంప్ అండ్ డంపింగ్ జరుగుతుంది. దయచేసి ఎవరు దీంట్లో ట్రాప్ అవ్వకండి. ఇంకా ఈ కంపెనీ చూసుకోండి, వీళ్ళ అసెట్స్ అరౌండ్ 6,990 crores నుంచి 4,206 crores దాకా వచ్చింది. అరౌండ్ 2,990 crores దాకా వీళ్ళు అసెట్స్ అనేది పడిపోయినాయి. ఇక్కడ 10,000 చూడండి, హైయెస్ట్ వచ్చి ఇక్కడ అరౌండ్ 2017 లో వీళ్ళ అసెట్స్ వచ్చి 10,876 crores ఉంది. ఇక్కడేమో బాగానే పెరిగింది, బట్ ఇక్కడ పడిపోయింది. 2024 పడిపోయింది. ఇంకా మనము షేర్ హోల్డర్ ప్యాటర్న్ చూసుకుంటే అరౌండ్ ప్రమోటర్స్ ఏమో 3.36 నుంచి 2021 అరౌండ్ 3.28 వరకు ఉన్నారు. ఇక్కడ వీళ్ళు కొన్ని అమ్మేశారు. ఇంకా ఎఫ్ఐఎస్ చూసుకుంటే 1.85 నుంచి 0.12% వరకు వచ్చారు. ఇక్కడ మెయింటైన్ ఏమో చూసుకుంటే 0.12% 2023 లో ఉంటే అరౌండ్ ఇక్కడ డిసెంబర్ లో చూసుకుంటే 10% ఉంది. ఇక్కడ 2% 0.12% 2% దాకా పెరిగారు. ఇంకా డిఐ చూసుకుంటే 60% నుంచి అరౌండ్ చూసుకుంటే 43.25% ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఏమో పెరిగారు. మార్చి 2024 వచ్చేసరికి 43.25. ఇంకా ఎక్కువ యాక్టివిటీ జరుగుతుంది పబ్లిక్ రిటైలర్స్ 33.83 నుంచి అరౌండ్ 53.35 వరకు రిటైల్ ఇన్వెస్టర్ అనేది ఈ స్టాక్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంకా నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ చూసుకుంటే అరౌండ్ షేర్ హోల్డర్స్ ఏమో పెరిగారు 14,60,528 crores. ఇంకా మనం ఈ కంపెనీ లాస్ట్ 1 year లో చూసుకుంటే మల్టీ బిగ్గర్ పిన్ని స్టాక్ గా ఉంది. ఎందుకంటే అరౌండ్ ఈ కంపెనీ వీళ్ళు చెప్తానే ప్రకారంగా, ఈ ఆర్టికల్ ప్రకారంగా లాస్ట్ ఇయర్ లో మనము 50K ఇన్వెస్ట్ చేసింటే అది ప్రెసెంట్ ఇప్పుడు 2,50,000 దాకా మనకి రిటర్న్స్ అనేది ఇచ్చింది. జస్ట్ ఇది 1 year మాత్రమే. అలాగే ఈ కంపెనీలో ప్రెసెంట్ మేజర్ కంపెనీస్ అనేది ఇన్వెస్ట్ చేసాయి. ఎల్ఐసి, బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. అలాగే ఫారెన్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు ఈ కంపెనీలో. అందుకు ఈ స్టాక్ అనేది అంత అగ్రెసివ్ గా బయింగ్ లో ఉంది. ఈ కంపెనీ నేనేం చెప్తానంటే ఈ కంపెనీలో ఇప్పుడు మనం బై చేయకపోవడమే చాలా బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మనం అప్పర్ సర్క్యూట్ల మీద అప్పర్ సర్క్యూట్లు టచ్ అయ్యి అగైన్ పైకి వెళ్తానే ఉంది. బట్ ఈ కంపెనీలు ఉన్నాయి కదా, ఎల్ఐసి అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ ఐసిఐసిఐ, ఈ కంపెనీ వాళ్ళు 5,000 crores వాళ్ళకి చిన్న విషయం, పెద్ద విషయం కూడా చిన్న విషయం. జస్ట్ వాళ్ళు 5,000 crores అలా పెట్టి అలా తీసేశారు అనుకోండి, స్టాక్ అమాంతం 2% 3% దాకా పడుతుంది. అంటే పడదు, బట్ 1 రూపీ కానీ 1 రూపీకి ఉండదు, 10 పైసా 20 పైసా ఇలా ఈ సర్కిల్ తోనే వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోతారు. కానీ ఇక్కడ మనం లాస్ అయ్యేది మనమే. కాబట్టి అవేర్నెస్ అనేది పెంచాలి ఈ స్టాక్ లో. లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయండి, బట్ షార్ట్ టర్మ్ అయితే అస్సలు హోల్డ్ చేయకండి. ఈ స్టాక్ ని అవాయిడ్ చేసేయండి, ఫుల్లీ అవాయిడ్ చేసేయండి. ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్ చూసుకుంటే 5% ఇంక్రీజ్ అవుతుంది ఫర్ డే కి. 4.15 కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది ఉంది. ఇక్కడ మనం మళ్ళీ ఇంకా బాగా చూసుకుంటే అరౌండ్ స్టాక్ అనేది ఎంత అగ్రెసివ్ గా మూవ్ అయింది. అలాగే ఈ స్టాక్ అనేది ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా రావాలి కదా, కానీ అగైన్ చూసుకుంటే మనం కంపెనీ ఇలా వెళ్తాం. కానీ ఇది ఎప్పుడు ఫాలో అవుతుందో కానీ చాలా బిగ్ ఫాలో అవుతుంది ఇది కంపెనీ. ఇప్పుడు మనం లాస్ అవుతాము కంపల్సరీగా. బట్ ఎవరు ఈ స్టాక్ ని ఎప్పుడైతే బై చేయకండి. పదగా నెక్స్ట్ 24th July బడ్జెట్ ఉంది. అలాగే ఈ కంపెనీ రిజల్ట్స్ అనేది మైనస్ లోనే ఉన్నాయి. 663 crores నుంచి 17,894 crores దాకా వీళ్ళ
రిజర్వ్స్ అనేది మైనస్ లోనే ఉన్నాయి. వీళ్ళకి కంపెనీ డెట్ చూడండి, లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఏమో 3,340 crores ఉంది. షార్ట్ టర్మ్ అనేది ఏమీ లేదు. చాలా లాస్ లో ఉంది ఈ కంపెనీ. చాలా అంటే చాలా లాస్ లో ఉన్నారు. ఈ కంపెనీలో చాలా పంప్ అండ్ డంపింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ప్లీజ్ అవాయిడ్ ది స్టాక్. ఒకవేళ మనం ఈ స్టాక్ బై చేయాలనుకుంటే ఫర్దర్ గా ఇంకా లో ప్రైస్ లోకి వచ్చినప్పుడు బై చేయండి. ఇప్పుడు కరెంట్ అగ్రెసివ్ ప్రైస్ లో ఉంది కాబట్టి బై చేయకపోవడమే చాలా బెటర్ ఆప్షన్. ఇన్ ఫ్యూచర్ ఒకవేళ బై చేసినా కూడా లాంగ్ టర్మ్ కి మనకి ఆ మనీతో అవసరం లేదు. మనం పేషెన్స్ గా ఉంటామంటేనే మనం హోల్డ్ చేసి లాంగ్ టర్మ్ కి 1 or 2 years హోల్డ్ చేయండి. అప్పుడే మనకి ప్రాఫిట్స్ అనేది వస్తుంది. పంప్ అండ్ డంప్ జరిగినా కూడా అగైన్ స్టాక్ అనేది మూవ్ అవుతానే ఉంటుంది కదా. 1 పైసా 2 పైసా 3 పైసా అలా మూవ్ అవుతున్నప్పుడు మనకి ఆ ప్రాఫిట్ అనేది గెయిన్ అవుతుంది. అంతవరకు మనం వెయిట్ చేయాలి. ఇది ఇన్వెస్టర్స్ నా అనాలిసిస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 91% గా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నా ఛానల్ ని. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ ని ముందుకు తెస్తా ఉంటాను. 2 వర్క్స్ ఉన్నాయి నాకు. అలాగే ఇంట్లో వర్క్ చేసుకోవాలి, అలాగే ఈ వర్క్ చేయాలి. ప్లీజ్ సపోర్ట్ మీ. జై హింద్.